ఓకే, సో ఇవాల్టి మన కార్యక్రమంలో ఇప్పటివరకు మీరు మహేష్ బాబు గారు నటించినటువంటి చిత్రాల్లోని అపురూపమైన పాటల్ని విన్నారు, మరికొన్ని డాన్సుల్ని కూడా చూడబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ మహేష్ బాబు గారిని చాలా ఎక్కువగా అభిమానించేటువంటి లేడీ ఫ్యాన్స్ ఒక్కసారి ఒక్క అరుపు, ఒక్క ఓ వేసుకోండి. ఇప్పుడు మేల్ ఫ్యాన్స్ ఒక్కసారి ఒక అరుపు వేసుకోండి. ఈరోజు మేల్ ఫ్యాన్సే ఎక్కువ మోతాదులో వచ్చినట్టుగా నాకు వినిపిస్తోంది, కనిపించడం లేదు. కానీ ఆల్ ఫ్యాన్స్ కోసం చూసేద్దామా మహర్షి టీజర్ మరొకసారి. మై హోల్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ప్రవీణ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ బడీ. కేఎల్ ప్రవీణ్, ఎడిటర్, 2 సినిమాలు పెద్ద సినిమాలు పెట్టుకొని కూడా యునో తమిళ్లో ద వే హీ డెడికేటెడ్ హిస్ టైమ్ టు మీ. హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నర్. కేఎల్ ప్రవీణ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Ram Lakshman Master and one of the biggest angel for this film, Yugi, come on to the stage. Yugandha, VFX, the way he dedicated his time, or pade pressure gaani ee cinema ki eppudu kanapadinevodu, ఏదైనా కానీ అయిపోద్దిలే, ఏం పర్లేదు, అయిపోద్ది అనే ఒక భరోసా మాకిచ్చి నిజంగా ఈ రోజు వరకు కూడా డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ యుగి. అండ్ everybody who's been a part of the film, Rajiv Kanakala gariki, please come on to the stage sir, please. Posani garu, yeah, and everybody, and my production designer Sunil garu, sir, thank you so much. Upiri, we started our journey with Upiri, and the way you supported me, and thank you for getting KU Mohanan garu on board. Sunil sir, thank you so much for all your support, and everybody who has worked in the film, every small part, Nandini, Swati, and everybody who played the Divya, all of you please come on to the stage. And everybody who's been a very small part of the film, thank you so much for all your support. And May 9th, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎత్తుకొని తిరిగే రోజు అవుద్ది. ఇది మాత్రమే నేను మీకు చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్, సూపర్ స్టార్ మహేష్ బాబు సార్, మీతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అంటుంటారు సార్, ఇట్స్ అ డిలైట్ టు వర్క్ విత్ హిమ్, ఇట్స్ అ డిలైట్ టు వర్క్ విత్ హిమ్ అని. బట్ అ డిలైట్ ఈస్ అ వెరీ స్మాల్ వర్డ్. సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ఆల్ యువర్ ట్రస్ట్. అంటే హీఈస్ నాట్ అ సూపర్ స్టార్ యాజ్ అన్ యాక్టర్, హీఈస్ అ సూపర్ స్టార్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను సెట్లో ఎప్పుడన్నా స్ట్రెస్ పడి ఉంటే, టెన్షన్ పడి ఉంటే, నా పక్కన ఆయన వచ్చి కూర్చొని, the way he used to, just try to relieve me, and every day, the thing is that ఎప్పుడన్నా నేను స్ట్రెస్ అయినప్పుడు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టేవారు, వంశీ, వీఆర్ మేకింగ్ అన్ ఎపిక్, జస్ట్ డోంట్ లూజ్ యువర్ ఎనీథింగ్ అని నాకు రాత్రులు పూట మెసేజ్ పెట్టి, ద వే హీ ఎంకరేజ్ మీ. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద లంచ్ ఎవ్రీ డే ఫ్రమ్ యువర్ హోమ్, బికాస్ ఆఫ్ the way I've maintained my weight. But sir, it was really a delight. And thank you. I've just found a friend. I just found a kind of a soulmate for myself. The way you relate to each and every emotion of mine is unbelievable. Sir, I can just promise you one thing. నేను సినిమా స్టార్ట్ చేసిన రోజు, కథ చెప్పిన రోజు మీకు చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ యువర్ కెరీర్ అని. ఐ ప్రామిస్ టుడే సార్, ఇన్ ఆల్ దీస్ పీపుల్, ఈ ఫ్యాన్స్ సమక్షంలో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఐల్ గివ్ యూ వన్ మెమరబుల్ ఫిలిం సార్. Thank you so much, sir, for your support and for backing me the way I am. And the journey, ఈ జర్నీలో కమాసే ఉంటాయి, ఫుల్ స్టాప్స్ ఉండవు అని మీరే నాకు మెసేజ్ పెట్టారు. And that is true, sir. There is just a comma. Thank you so much for everybody and all your support, everyone. Thank you. And Pooja, please come on to the stage. The way you carried the character called Pooja, and the way you played the character, the way you just, enhance the character of Pooja, everybody will be seeing on the 9th. Thank you for all your support and all the dedication that you've given to the film. Thank you so much. Thank you. May 9th we'll meet in theaters. Thank you. Thank you Vamshi garu. Thank you so much. Okay, ఇప్పుడు అనిల్ సుంకర గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే అనిల్ రావిపూడి గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. అండ్ సుధీర్ బాబు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. అలాగే శ్రీమంతుడు, భరత్ అనే నేను అన్న సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మనందరికీ అందించిన డైరెక్టర్ కొరటాల శివ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాను. అండ్ అలాగే ఆర్టిస్ట్ కమల్ కామరాజ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను.
అలాగే మరి ఏమండి ఇవాళ ఈ నక్లెస్ రోడ్ ఈ వాకెట్లో ఇద్దరు ఉన్నారండి. సో విక్టరీ వెంకటేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే రౌడీస్ అందరూ రెడీగా ఉన్నారా? విజయ్ దేవరకొండ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. నౌ సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని వేదిక మీద రాసిందిగా సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే సువర్ణ భూమి ఇన్ఫ్రా శ్రీధర్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను. టీ టైం ఉదయ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నిరంజన్ గారిని మాధవ్ గారిని. విజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెక్ చెక్ కామ్రేడ్స్, వాట్సాప్ మహేష్ బాబు అభిమానులు. అయ్యో నాతో ఇది నా ఫేవరెట్ డైలాగ్ మహేష్ సార్ది, కొంచెం పాత డైలాగ్ కానీ నాతో కలిసి చెప్పండి. ఎవడు కోరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో. మీ అందరికీ తెలుసు మహేష్ సార్, ఐవ్ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఐవ్ బీన్ అ ఫ్యాన్ సిన్స్ టుడే ఐమ్ హియర్ యాజ్ అ మహేష్ బాబు గారి ఫ్యాన్ హియర్. ఐ ఫైండ్ ఇట్ రియల్లీ హార్డ్ టు కాల్ హిమ్ సార్. నాకు సార్ అని పిలవడం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి మహేష్ బాబు అంటున్నా. సడన్గా యాక్టర్ అయ్యేసరికి సార్ అని పిలవడం ఇబ్బంది ఉంది. ఈ వాజ్ లైక్ మేమందరం మావాడు అనుకుంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. But out of the respect for the man, it's his journey, it's his 25th film. ఇబ్బందిగా ఉన్నా ట్రై చేసి సార్ అప్పుడప్పుడు మహేష్ బాబు అని వచ్చేస్తుంటుంది మధ్యలో. జర్నీ ఆఫ్ రిషి అండ్ జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ప్రతి జనరేషన్కి వాళ్ళ సూపర్ స్టార్ ఉంటుంది. ఒక జనరేషన్కి చిరు సార్ ఉండేవారు. తర్వాత నేనున్నప్పుడు ఐ థింక్ మై ఫిల్మ్ వాచింగ్ మురారీతోనే స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని చూసినప్పుడు ఒక థియేటర్లో బాల్కనీలో కూర్చొని దూరంగా ఓ పెద్ద స్క్రీన్ మీద చూసా. ఇంకా టికెట్లకి పడే కష్టాలు నేను చెప్పుకోలేను. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ వాళ్ళు చూద్దామంటే కోనార్క్ బయట గంట ముందు నిలబడి గేట్లు క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు టికెట్లు ఓపెన్ అని అనగానే ఉరికెళ్ళేవాడిని. కానీ మన దిల్సుఖ్ నగర్ మాస్ నాకంటే ముందు ఉరికి నన్ను దోసేసి ఫైనల్గా టికెట్లు దొరికేటివి కాదు. ఫైనలీ నాకు ఒక స్ట్రాటజీ దొరికింది. అమ్మాయిల క్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట.
ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా అమ్మాయిలను ఎత్తుకోవడం, కజిన్సా ఫ్రెండ్సా కాలేజ్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని టికెట్లు తెప్పించుకోవాలి. ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఆన్ అ స్క్రీన్ దేర్, నెమ్మదిగా యాక్టర్ అయిన తర్వాత సేమ్ రూమ్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 6th 7th రోలో కూర్చున్నప్పుడు మహేష్ గారు మేము ఎర్లీ వెళ్ళినాం. మహేష్ గారు వచ్చి హీ సాట్ స్ట్రైట్ అవే. ఐ సా పీపుల్ గెటింగ్ అప్ అండ్ గ్రీటింగ్ హిమ్ అండ్ హీ వాస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అండ్ హీ టుక్ అన్ అవార్డ్ ఫర్ శ్రీమంతుడు ఆ రోజు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకాల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి అరే అట్లుండాలిరా లైఫ్, రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి, ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్. నాకెవరో కాల్ చేసి చెప్పిండ్రు, మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు, వాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 బ్లా, అండ్ దేవరకొండ విజయ్ సాయి డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే I hope to keep doing films that make you proud, sir, and to make you keep tweeting about me. But he was one guy whose films నేను అంటే టీజరు, ట్రైలరు, మ్యూజిక్ దేనికి సంబంధం లేకుండా జై జై బాబు నేను ఈరోజు మీలానే జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. జస్ట్ వచ్చి మహేష్ SSMB 25 ప్రీ రిలీజ్ కూర్చొని ఎంజాయ్ చేసి పోదాము అని వచ్చా. కానీ ఈ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ May 9th, విచ్ ఇస్ మై బర్త్డే. అయితే ఇప్పుడు నాకేందంటే నా బర్త్డే రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అని ప్రెషర్ అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నీ బర్త్డేలో రిలీజ్ అవుతుందిరా, పెద్ద హిట్ కావాలని అదో ఇప్పుడు నా ప్రెషర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఐ ఓన్లీ విష్ దిస్ ఫిల్మ్ టు బికమ్ అ సూపర్ డూపర్ హిట్. వంశీ అన్న హెస్ బీన్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. ఎప్పుడు నాకు అవసరం ఉన్నా లేకున్నా హీ ఈస్ ఆల్వేస్ దేర్ టు గివ్ మీ ద రైట్ గైడెన్స్, రైట్ అడ్వైస్. And all the producers, Pooja Hegde, the entire team, I wish them all the very best. And on May 9th, oka super hit judalani, as a fan, as an actor, I'm looking forward to. I wish the team all the very, very best. Thank you. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, వెంకటేష్ గారు మామూలుగా అయితే ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వెంకీ ఆసనం వేయాలి కదా, కానీ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా అందరూ F2 సినిమా చూస్తున్నారంటండి, ఎందుకంటే బోలెడంత ఫన్ అందులో ఉంది కదా. సో ఇప్పుడు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రపంచాన్ని వెళ్ళేస్తాడు మా మహేష్ బాబు. ట్రైలర్ చూశారు కదా, అదిరిపోయింది కదా. 25th ఫిలిం వచ్చిన పెద్దలకి, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ స్వాగతం. 25th సినిమా అయినా ఏజ్ మాత్రం ఎప్పుడు 25 లాగే ఉన్నారమ్మా మహేష్. ప్రతి ఆర్టిస్ట్కి యాక్చువల్లీ ఒక కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది. బట్ మహేష్కి 360 degrees కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్గా కనపడతాడు. అందుకే ఈ మధ్య మేడం టూసార్స్లో సింగపూర్లో తన స్టాచ్యూ కూడా పెట్టేశారు. కంగ్రాట్స్ మహేష్. దిస్ ఫిలిం ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్ ఫిలిం ఫార్ మహేష్ అండ్ ద హోల్ యూనిట్. మీరు అందరు ట్రైలర్ చూశారు. ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్రైలర్. And especially the technicians, cameraman Mohan sir, DSP and Vamsi and all the technicians. I wish you all the best for Maharshi.
ప్రొడ్యూసర్స్ పీవీపీ, దిల్ రాజు గారికి, అశ్విన్ దత్ గారికి ఓ చాలా మంచి పిక్చర్ తప్పకుండా ఇస్తున్నారు May 9th. ఒకప్పుడు చిన్నాడు నా మీద కోపంగా పూలకొండిని తన్నాడు. అప్పుడు తన్నప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ మహర్షి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో సువర్ణభూమి శ్రీధర్ గారిని అలాగే టీ టైం ఉదయ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాను. వెయిట్ చేస్తున్నారు కదా అందరూ? మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు ఆయనంతా. ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. ఆయన ఏ సెట్కి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు. అదొక పెద్ద సెంటిమెంట్ అది. నేను అందుకే వెంకటేష్ గారిని పిలవంగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ హియర్. అలానే నెక్స్ట్ ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని. ఐ రియలీ లైక్ అ లాట్ ఆఫ్ హిస్ వర్క్. అర్జున్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి మా సెట్కి వచ్చి కలిసాడు విజయ్. అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్. అండ్ ఇప్పుడే చెప్పాడు, శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు. అంటే నేను చూడలేదు అప్పుడు. లైఫ్ అలా ఉండాలన్నాడు. నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ 25 సినిమా జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు. ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్ రాఘవేంద్రరావు గారు, నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేసిన సినిమా మురారి. దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు. తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు, అది ఎప్పుడు మర్చిపోలేను, గుణశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. నన్ను ఫ్యామిలీ ఆడియన్స్, యూఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతడు. దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు. దానికి సీను వైట్ల గారికి. దాని తర్వాత నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు 2 సార్లు నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన, కొరటాల శివ గారు. శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. ఇప్పుడు ఈ 25 సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి. వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పెట్టగలను. వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్. ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని. అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి, 2-3 సినిమాలు, నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి. బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది, 2 సినిమాల తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను. నో ప్రాబ్లం సార్, 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం, ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు. అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 మంత్స్ డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd year which is going to come out now, May 9th. థ్యాంక్ యూ వంశీ, విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అలానే అల్లరి నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ you've accepted this film. And thanks for the compliments, Pooja. You've been an amazing co-star. And so thank you for the amazing compliments. And it's really great that you've observed that I might be a director one day, but no thank you, no thank you. ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి, అలా చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. యాక్టర్ చేయాలి, డైరెక్టర్ చేయాలి.
Then all the technicians, Mohan sir, you were an amazing technician to work with, the first time I ever worked with. Your calmness is just sensational. And Ram Lakshan Master, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వాళ్ళు ఎప్పుడు కథని అర్థం చేసుకొని ఫైట్స్ చేస్తారు, అందుకే అంత అద్భుతంగా ఉంటున్నాయి ఫైట్స్ కానీ. సో మా సినిమాలో కూడా ఒక ఎమోషనల్ ఫైట్ చేశారు, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు. థ్యాంక్ యూ మాస్టర్స్. తర్వాత నాకు బాగా ఇష్టమైన డాన్స్ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్. నేను అన్ని సినిమాల్లో ఆయనే యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువ. సో నా 25th ఫిల్మ్లో ఆయనే సోలో కార్డ్ అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరు టెక్నీషియన్స్కి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ దేవి, ఇక దేవి శ్రీ ప్రసాద్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక సినిమా మనం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, నాకు టెన్షనే లేదు. మొన్నే ఒక 1 వీక్ హాలిడే కూడా వెళ్ళి వచ్చాను, వంశీతో టచ్లో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొట్టేసాడంట మళ్ళీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేవి, థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఇంకా ఇంకా సాగాలి ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్, దిల్ రాజు గారు, అశ్విని దత్ గారు, పిఈపి గారు, థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ యూ గేవ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 25 సినిమాలు జర్నీలో, ఈ 20 సంవత్సరాల జర్నీలో మీరు చూపించిన ప్రేమ అభిమానం మాటలు రావట్లేదు, చేతులు ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం, ప్రేమ ఇంకో 25 సినిమాలు, ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.